ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మాత్రం ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ ఢీకొన్నటువంటి ఘటన గురించి అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. అవి ఉద్దండిరాయుని పాలెం దగ్గర నుంచి ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు ప్రశ్న అన్నమాట. అధికారుల్లో ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరోపక్క ఒక్కొక్క బోటు వెయిట్ దాదాపు 40 టన్నులు ఉంటాయి. అలాంటి 3 బోట్లు కలిపి అక్కడ ఫిక్స్ చేయటం జరిగింది. ఆ 3 బోట్లు కూడా వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లర్ని తాగితే ఏంటి పరిస్థితి అనే విధంగా ఆయన అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనక కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎవరైనా సరే ఆస్తి అలా వర్షం బీభత్సంగా సృష్టిస్తున్నప్పుడు గేదెలు కానీ లేకపోతే పంట పొలాలకు సంబంధించిన అవ్వచ్చు, పంట అవ్వచ్చు, వాటికి కార్పెట్లు వేసి జాగ్రత్త చేసుకునేటటువంటి పరిస్థితి చూస్తాం. మరోపక్క వాతావరణం ఏ విధంగా ఉంది, లేకపోతే పెరట్లో ఉన్నటువంటి గేదెలను కూడా మనం ఇంట్లో కట్టేయటం లేకపోతే కష్టాల్లో కట్టేయటం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఆస్తిని కాపాడుకోవటం కోసం. ఏవైనా సరే అట్లానే బోటు వచ్చేసి ఒక్కొక్కటి 50 లక్షల రూపాయల బోటు, అట్లాంటిది 3 బోట్లు వచ్చేసి 1,50,00,000 రూపాయలు అనేటువంటి ఆస్తిని ఎందుకు కాపాడుకోలేకపోయారు, ఆ శ్రద్ధ ఎందుకు లేదు అంటే వాళ్ళ ఉషాద్రి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క బోట్లు నిర్వహిస్తున్నారు. మరో వైసీపీ నేత కూడా బోట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉషాద్రికి సంబంధించినటువంటి బోట్ల వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే గతంలో ఆయన నారా లోకేష్ ప్రజా దర్బార్లో గెలవటం జరిగింది. ఈ బోట్ల వ్యవహారంలో అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, బోటు అధికారులకు ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు, లేకపోతే యజమానులకి అధికారులకి జరుగుతున్నటువంటి సమస్యలు అవ్వచ్చు, వీటన్నిటిపై ఇసుక అక్రమ వ్యాపారంలో అయితే మాత్రం ఉషాద్రి అవ్వచ్చు, మిగిలిన వాళ్ళ నాయకులు కూడా వ్యాపారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బార్లో ప్రతి వ్యక్తి కలవచ్చు, ఎవరైనా సరే వైసీపీ నాయకులైనా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, మరోపక్క జనసేన పార్టీ అంటే ఎలాంటి సమస్య అయినా సరే రాష్ట్ర మంత్రి కాబట్టి కొంతమంది నియోజకవర్గ ప్రజలు కూడా నారా లోకేష్ను కలుస్తారు కాబట్టి ప్రజా దర్బార్లో, అలాగే అదే కోవలో ఈయన కూడా ఉషాద్రి అయితే మాత్రం ప్రజా దర్బార్లో కలిసి నారా లోకేష్కి వినతిపత్రం ఇచ్చి ఆయనతో ఫోటో కూడా దిగటం జరిగింది. దీన్ని వైసీపీ నాయకులు మీ పార్టీకి సంబంధించిన నాయకుడే అని చెప్పేసి వాళ్ళ పత్రికలో ప్రచురించడం, మరోపక్క సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, దీనికి టీడీపీ నాయకులు వివరణ ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు, కేవలం ఆయన సమస్యలు చెప్పుకోవడానికి నారా లోకేష్తో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాడు తప్ప ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే బోట్లు ఇంత ఖరీదు కలిగినటువంటి బోట్లు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి బోట్లు 3 బోట్లని కలిపి మిక్స్ చేసి వాటిని అంటే ఆ 3 బోట్ల ద్వారా అందులో ఇసుకుందా లేదా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆ 3 బోట్లు కనుక ఫాస్ట్గా వస్తే దాదాపు 11 లక్షల క్యూసెక్లో వరద ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఫాస్ట్గా వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లర్ని ఢీ కొడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు అధికారులు అయితే మాత్రం దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మరోపక్క ఉద్దండరాయుని పాలెం అక్కడ నుంచి ఈ బోట్లు ఏ విధంగా వచ్చాయి, అక్కడ ఇసుక రవాణా చేస్తున్నటువంటి ఆ ఇసుక అసలు అవ్వచ్చు, లేకపోతే ఈ బోట్లు యజమానులు అవ్వచ్చు, వీళ్ళు అక్కడ బోట్లు ఎందుకు చేయలేదు, ఏదైనా లంగర్ అంటే ఒకటి వేసి దాన్ని అంటే ఒక లాక్ అనమాట, ఈ పడవలకు ఉండేటటువంటి లాక్ లంగర్ అంటాం, వాటిని వేసి అక్కడ భద్రపరుస్తారనమాట. మన చైను కనుక ఎట్లా వేస్తామో అట్లనే దానికి ఒక గొలుసు కట్టి ఆ విధంగా ఉంటుంది. కానీ దాన్ని ఎందుకు భద్రపరచలేకపోయారు, ఒక నైలాన్ తాడు కట్టి వదిలేశారు. 3 ఒక్కొక్కటి 40 టన్నుల పైన ఉంటుంది. అట్లాంటిది 120 టన్నులు ఉన్నటువంటి ఈ 3 పడవల్ని ఆ చిన్న నైలాన్ తాడు కట్టి ఎందుకు వదిలేశారు అనేది కూడా ఒక ఎంక్వైరీలో తేలనుందని చెప్పేసి మాకు దీని మీద అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. మరి నిమ్మల రామానాయుడు ఈ అనుమానాలు మరి పోలీసులు నివృత్తి చేస్తారా, మరో పక్క వాస్తవాలు ఏ విధంగా ఎప్పుడు తెలుస్తాయనేది మనం వేచి చూడాలి.